కూటమి ప్రభుత్వంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా టీడీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరులకు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణకు ఆధిపత్య పోరు కారణమని తెలుస్తోంది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్తలకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు. మున్ముందు ఘర్షణ చోటు చేసుకోకుండా ధర్మవరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు? వాళ్ళు వైసీపీలో ఇదే జరిగింది. వాళ్ళు టీడీపీ నుంచి వైసీపీకి జరిగినప్పుడు ఇదే జరిగింది. దెన్ మళ్ళీ ఇప్పుడు వైసీపీ ఇక్కడ నుంచి బీజేపీ రావడానికి మళ్ళీ ఇదే జరిగింది. వైసీపీ కాన్సెప్ట్ అలానే చేశారు. ఇప్పుడు బీజేపీలోకి వచ్చి మమ్మల్ని మళ్ళీ ఇలానే చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని వస్తాం. మీకు చెప్పాలి అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీ. ఎందుకు దాడి జరిగిందంటారు? వాళ్ళని కొడుతుంటే ఆ బండి పక్కన నిలబడినా బండి వాళ్ళ కొట్టేసి నన్ను బలన్నారు. రాళ్ళు కట్టనేసిన నాకు ఎవరు గాయాలైనాయి? షాయికి లొకేషన్ కొడతాను. కార్ లాపి సుడతాను. వాళ్ళకి కార్ జస్ట్ పోతానని చెప్పి ఇంకా అటాక్ చేసాను. నేను పోయి చూస్తాను. మా అన్న వాళ్ళని కొడతాను. నా మీద వచ్చి బండి అంతా ఆడే పక్కన కొట్టేసాను. ఎన్ని బండ్లు డ్యామేజ్ అయినాయి? చాలా 5-6 బండ్లు మేము వెళ్తున్నాం. మా దారిలో వెళ్తుంటే దారిని వాళ్ళు అటాక్ చేసి బండి కొడతానే ఇల్లు పని అడిగేలోపు బండ్లంతా అటాక్ చేసి నాశనం చేసి వాళ్ళ ఏముందో ఏమో చేయాలనుకున్నా చేశారు. ఆయన కదా అని ఆయన ఫోటో కాలేదు కదా. వచ్చే దాంట్లో మేము బండి వస్తా అంటే మా వెనకాల బండి ఈ బండికి రైతు ఇస్తుంది. ఏమి ఇస్తున్నాం నిలబెట్టినాం అంతే. నిలబెట్టిన దానికి వచ్చి వాళ్ళు దెబ్బ కట్లతో రాళ్లతో. దీని గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. యమున, ధర్మవరం సత్యసాయి జిల్లా ధర్మవరంలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిన్నటి రోజున టీడీపీ మరియు వైసీపీ వర్గీయులకు పూర్తిగా ఇక్కడైతే పెద్ద ఘర్షణ అయితే చోటు చేసుకుని అయితే ముఖ్యంగా మనము వివరాల్లోకి వెళ్తే కృష్ణాపురం జమీన్ అనే వైసీపీ నేత ఈ రోజు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరాలని చెప్పి నేను ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే ఈ చేరికని తెలుగుదేశం పార్టీ నేతలు అయితే అడ్డుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే కృష్ణాపురం జమీన్ గతంలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న 2024 ఎన్నికల ముందు అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సమక్షంలో అయితే వైసీపీలోకి చేరడం అయితే అయింది. అయితే వైసీపీ మొన్న ఘోర పరాజయం పాలవడంతో ఒక్కసారిగా కృష్ణాపురం జమీన్ మరి తెలుగుదేశంలోకి రావడానికి తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు. అందుకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకొని ఈ రోజు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరాలని ఏర్పాట్లు చేస్తుంటే అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరు చేరుకొని ఈ చేరికలను అడ్డుకోవడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడున్న జమీన్ సంబంధించిన వాహనాలను సైతం 2 వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఆ కాసేపు ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తెలుగుతుంది. అయితే టీడీపీ బీజేపీ నాయకులకి అంటే ఇంకా బీజేపీలోకి చేరకనే కానీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని కృష్ణాపురం జమీన్ కి అనుకూలంగా నాయకులు కూడా అడ్డుకొని అంటే ఈ ఘర్షణలో దాదాపు పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. అయితే స్థానిక టీడీపీ నాయకులు భానుప్రకాష్, షాకిర్, లోకేష్ కు అయితే తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అక్కడ హఠాత్తున ఆసుపత్రికి అయితే చేర్పించడం జరిగింది. అయితే ఈ ఘటనలకు మరింత తారాస్థాయికి చేరకుండా పోలీసులు సైతం గట్టి బందోబస్తు అంటే ప్రత్యేక బలగాలను దింపి ధర్మవరంలో సాధారణ పరిస్థితుల్లో కూడా అయితే సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఈ రోజు బీజేపీలోకి చేరాలన్న జమీన్ మరి ఈ రోజు కూడా ఉత్కంఠంగానే సాగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే పూర్తిగా విభేదిస్తున్నారు జమీన్ ను బీజేపీలోకి చేర్చుకోవడానికి, కూటమిలో భాగంగా చేర్చుకోవడానికి. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఏమన్నా థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.